26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించి క్వాంటం వ్యాలీ పనులను పరిశీలించారు. ఏపీని క్వాంటం టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఐబీఎం, టీసీఎస్ భాగస్వామ్యంతో నిర్మిస్తోన్న ఈ క్వాంటం ల్యాబ్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 15 నాటికి ల్యాబ్ భవనాన్ని ఐబీఎంకు అప్పగించనుండగా డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే ఈ క్వాంటం ల్యాబ్ పక్కనే 50 ఎకరాల విస్తీర్ణంలో 2 భారీ టవర్లు నిర్మించనున్నట్టుగా మంత్రి నారాయణ చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీన్ని నామకరణం చేయడం జరిగింది. అటు ఐబీఎం వాళ్ళు, టీసీఎస్ వీళ్ళందరూ కలిసి దానికి సంబంధించి బిల్డింగు 45,216 చదరపు అడుగుల్లో బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. క్వాంటమ్ ల్యాబ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్గా రూమ్ విత్ ఇన్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా ఈ బిల్డింగ్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా భూమి నుంచి వెలువడే సిస్మిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకకుండా జర్మన్ టెక్నాలజీతో యాక్చువల్గా దీన్ని రూపొందిస్తున్నారు. దీన్ని డిసెంబర్ ఎండింగ్కి పూర్తి చేయాలనే ఒక దిశానిర్దేశం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. క్వాంటమ్ కంప్యూటర్ని ప్రమోట్ చేయడం కోసంగా ఈ యొక్క క్వాంటమ్ ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దాని పక్కనే మొత్తం 50 ఎకరాల్లో 2 బిల్డింగ్స్, 2 టవర్స్, ఒక్కొక్కటి 48 అంతస్తులు, అంటే 202 చదరపు అడుగులతోటిగా 37 లక్షల చదరపు అడుగులతో 2 బిల్డింగ్స్ వస్తున్నాయి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.